డిఎస్సి తుది కీపై పలు జిల్లాల నుంచి అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వందల మంది అభ్యర్థులు పాఠ్య పుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలను తీసుకుని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి కార్యాలయానికి నిన్న ఉదయం తరలి వచ్చారు. మొత్తం 2.45 లక్షల మంది 11,062 ఉపాధ్యాయ పోస్టుల కోసం పోటీ పడ్డారు. ఈ నెల 6వ తేదీన రాత్రి డిఎస్సి తుది కీని విద్యాశాఖ విడుదల చేసింది. ప్రాథమిక తుది కీల మధ్య 109 ప్రశ్నల జవాబులను మార్చింది. మరో 59 ప్రశ్నలకు అరమార్కు చొప్పున కలిపింది. తుది కీని వెల్లడించిన తర్వాత 2 రోజులు సెలవులు కావడంతో సోమవారం సంగారెడ్డి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ తదితర జిల్లాల నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రాథమిక కీలో సరిగ్గా ఉన్న సమాధానాలను తుది కీలో మార్చారని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. విద్యాశాఖ ముద్రించిన పాఠ్య పుస్తకాల్లోని జవాబులను తాము గుర్తించినా తుది కీలో వాటిని తప్పుగా చూపారని పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకుడు లింగయ్య ఎస్సీఆర్టీలో టెట్ ప్రత్యేక అధికారి రేవంత్ రెడ్డికి విన్నవించారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక